తాడిపత్రి డైలీ సీరియల్ కి సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ఎండ్ కార్డు పడుతుందా లేక సాగదీత ధోరణి కొనసాగుతుందా? పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డు ఇప్పటికైనా తొలగిస్తారా? జేసీ వర్గం ఏం చేయబోతోంది? అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నలుగుతున్న వివాదంలో పై చేయి ఎవరిదనే ఆసక్తి నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్యం చెలాయించారు పెద్దారెడ్డి. కానీ 15 నెలలుగా పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పెద్దారెడ్డికి అనుకూలంగా రావడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. 4 దశాబ్దాలుగా పెద్దారెడ్డి, జేసీ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలవడంతో 5 ఏళ్ల పాటు ఆయన హవా కొనసాగింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిపై పలు కేసులు పెట్టారు. వాళ్ళిద్దరూ జైలుకు కూడా వెళ్ళొచ్చారు. 2024 ఎన్నికలు మరుసటి రోజు జరిగిన గొడవలతో ఇటు జేసీ ఫ్యామిలీ, అటు పెద్దారెడ్డి ఫ్యామిలీ తాడిపత్రిలో అడుగు పెట్టకూడదంటూ ఆంక్షలు విధించింది కోర్టు. కొన్ని రోజులకు ఆ ఆంక్షలు ఎత్తివేశారు. జేసీ అస్మిత్ రెడ్డి గెలిచిన తర్వాత తాడిపత్రికి వెళ్లారు. ఆ తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రికి వెళ్లాలని పెద్దారెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా మీరు తాడిపత్రికి వెళ్లకూడదంటూ పోలీసులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చారు. 11 నెలల పాటు ఇదే సాగడంతో విసిగిపోయిన పెద్దారెడ్డి తన నియోజకవర్గానికి తాను వెళ్లకూడదా అంటూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసింది. అయితే శాంతి భద్రతల సమస్య అంటూ పెద్దారెడ్డికి మళ్లీ బ్రేకులు వేశారు. హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు అమలు చేయడం లేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు పెద్దారెడ్డి. దీంతో తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. అయితే అప్పటికి శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు. పైగా సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేశారు. దీంతో పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది ధర్మాసనం. అయితే హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పెద్దారెడ్డి. ఇది ఓ పౌరుడి ప్రాథమిక హక్కులతో ముడిపడిన అంశమని నివేదించారు. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కొనసాగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతించింది. అంతేకాదు, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే అదనపు బలగాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. కాకపోతే ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో తాడిపత్రిలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు పెద్దారెడ్డి. 2-3 రోజుల్లో ముహూర్తం ఖరారు కానుంది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలపై అప్పీలుకు వెళ్లడం ద్వారా 2 సార్లు అడ్డుకున్నారు పోలీసులు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంది. దీంతో తాడిపత్రిలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.